ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. జూబ్లీ హిల్స్ ఎన్నికల షెడ్యూల్ ఖరారైనటువంటి ఆ నేపథ్యంలో బీజేపీ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్న దానిపైన మనతో మాట్లాడేందుకు మెదక్ ఎంపీ రఘునందరావు గారు అన్న, ఏంటి ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీ మానిటరింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు, ఇన్ఛార్జిగా ఉన్నారు. జూబ్లీ హిల్స్లో ఏ విధంగా వెళ్తున్నారు, ఏ విధంగా ప్రణాళికలు వహిస్తున్నారు? ప్రజలు ఓటర్ మహాశయుల యొక్క మనసును గెలిచి ఎన్నికలను గెలుస్తాం. సో వ్యూహాల విషయానికి వస్తే వ్యూహాలని టీవీ ఛానళ్ళల్లో షేర్ చేసుకోలేము వెంకన్న. సో ప్రజల మనసు గెలవడం ఎట్లా, జూబ్లీ హిల్స్కి భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం ఎట్లా అనేటువంటి అంశానికి ప్రజల్ని మేము కన్విన్స్ చేయదలుచుకున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ లేదా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి చనిపోయినటువంటి గోపీనాథ్ గారి శ్రీమతినే అభ్యర్థిగా ప్రకటించినట్లు మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 11 సంవత్సరాలు వారే ఎమ్మెల్యేగా ఉన్నారు. 10 సంవత్సరాలు అందులో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏ కాలనీలో, ఏ స్లంలో ఏ సమస్య పరిష్కారం అయిందో ఒకసారి పోయి చూద్దాం. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఒక సమస్యను పరిష్కరించలేకపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ లేదా వాళ్ళ యువ నాయకుడు, ఆయన కూడా అప్పుడు మున్సిపల్ మంత్రే, ఇవాళ కొత్తగా చేంజ్ చేస్తారు జూబ్లీ హిల్స్కి. టీఆర్ఎస్ పార్టీ గల్లీలో లేదు, టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో లేదు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల లేదా టీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యే సీట్ని గెలవడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి వచ్చే లాభం ఏంది, లేదా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకు వచ్చేటువంటి కొత్త పథకాలు కానీ ఫలితాలు కానీ ఏముంటాయి? అందుకని టీఆర్ఎస్ పార్టీ అనేది రేస్లో లేదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది మురికి కాలంలో వేసినట్టే అవుతుంది. ఇక మిగిలింది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. భారతీయ జనతా పార్టీ విధానాలు ఎట్లున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి విధానాలతో పోతుందో మీరు చూస్తున్నారు. వాళ్ళ నాయకుడేమో ఓటు చోరీ అని చెప్తాడు, ఇక్కడనేమో ఓటర్ కార్డుల చోరీ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం లోపల. ఇట్లా కాంగ్రెస్ అవినీతి పాలన, కాంగ్రెస్ తను చెప్పినటువంటి హామీలను నెరవేర్చకపోయినటువంటి విధానం జూబ్లీ హిల్స్లో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలవనటువంటి అంశం. జూబ్లీ హిల్స్లో ఓటేస్తే ఏమవుతుంది అనేది భవిష్యత్తు లోపల కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమైందో అందరూ చూసినారు. కొత్తగా రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్కి ఓటేయడం వల్ల కొత్తగా వచ్చే ఫలితం ఏముండదు. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలవకపోతే ముఖ్యమంత్రి మారిపోయేది లేదు. కాబట్టి జూబ్లీ హిల్స్లో ప్రశ్నించే ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము తెచ్చేటువంటి నిధులు, హైదరాబాద్ మెట్రో కానీ లేకపోతే రేపు తిరుమలాకు కానీ మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మా వంతు వాటాను చూసి భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్లయితే ఒక మంచి గవర్నెన్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ స్లమ్స్లో జరుగుతున్నటువంటి అరాచకాలు, ప్లాట్ ఇస్తామని పైసలు తీసుకుంటారు, రేషన్ కార్డు ఇస్తామని పైసలు తీసుకుంటారు, ఇందిరా మిల్లు ఇస్తామని పైసలు తీసుకుంటారు. అంటే ప్రతిదానికి పేదోళ్ళని, అమాయకులందరినీ పీడించి డబ్బులు వసూలు చేస్తుంది రూలింగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్. 2 సంవత్సరాలలో జూబ్లీ హిల్స్కి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు చేసింది ఏందో చెప్పమనుండ్రి. ఒక్క స్లమ్కి వచ్చిరా, ఒక్కసారైనా జూబ్లీ హిల్స్కి వచ్చిరా? మీరు ఉండేది కానీ ఒక్కసారైనా మరి జూబ్లీ హిల్స్ ప్రజల కష్టాలు ఏందని అడిగిండా ముఖ్యమంత్రి గారు? మీరు బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్తున్నారు జూబ్లీ హిల్స్లో, కానీ నిన్న హరీష్ రావు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్రంలో పని అయిపోయింది అనేది హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు మాత్రం బీఆర్ఎస్ ఖాళీ అయిందని చెప్తున్నారు. ప్రజల ఆలోచన ఎట్లుంటుంది అనేది హరీష్ రావు గారికి అర్థమవుతుంది. దుబ్బాక అప్పుడు కూడా ఇట్లే మాట్లాడినారు, మెదక్ ఎంపీ అప్పుడు కూడా ఇట్లే మాట్లాడినారు, రేపు జూబ్లీ హిల్స్లో కూడా అట్లే మాట్లాడతారు వాళ్ళు. అన్న, నేను కామన్ మ్యాన్ తరఫున నేను అడుగుతా ఉన్నా ఇలా ఒక పార్టీ ప్రతినిధిగా, ఎందుకు వేయాలి ఇలా టీఆర్ఎస్ కోర్టు? 39 మందికి వెళ్తే ఒకరు చనిపోయినరో ఆ సీటు పోయింది, 10 మంది ఇటు పోయినరో అటు పోయినరో తెలియకుండా 10 మంది ఊగిసలాటలో ఉన్నారు. మీ పార్టీ మీద మీ పార్టీ నాయకురాలే ఏమేమి ఆరోపణలు చేస్తుందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీరు అంతా అక్రమంగా సంపాదించుకున్నటువంటి పైసల కోసం కొట్లాడుకుంటారు, ఆస్తులు సంపాదించుకోవడం కోసం, వారసత్వం కోసం కొట్లాడుకుంటారు అనేది ఒక పంచాయతీ నడుస్తుంది. వీళ్ళు ఎవరికి ఓటేయాలి? ఓటేస్తే అది ఎవరికి అవుతుంది? బావకు అవుతుందా, బామ్మర్దికి అవుతుందా, చెల్లెకి అవుతుందా? ఆ ఓటుతో వచ్చే ఫలితమైంది టీఆర్ఎస్ పార్టీకి. ఇది ప్రజలు అడుగుతున్నారు. రేపు జూబ్లీ హిల్స్లో ఇంకొద్ది రోజుల తర్వాత అదే అడుగుతారు. జూబ్లీ హిల్స్లో గెలవడం వల్ల టీఆర్ఎస్కి వచ్చే లాభం ఏంది, ప్రజలకు జరిగే మేలేంది అనేది ఒకసారి ఆలోచించమంటున్నాం. టీఆర్ఎస్కి వేస్తే అది మూసీలు వేసినట్టే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతుంది అనేది వార్తలు వస్తున్నాయి. బీజేపీ ఎంపిక ఎలా ఉండబోతుంది? గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి అభ్యర్థికే మళ్ళీ అవకాశం ఇస్తారా, లేదంటే ఈసారి ఎంపిక ఎలా ఉండబోతుంది? ఎన్నికల పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు, ఒక ఎన్నికల కమిటీ ఉంటుంది. వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుంటారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ఒక 3 మెన్ కమిటీ వేసినారు. వాళ్ళు రేపు మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ ఆఫీస్లో అందరి అభిప్రాయాలు తీసుకోబోతున్నారు. ఇంకో 2 రోజులలో అభ్యర్థిని ప్రకటిస్తారు. ఓసీఆ బీసీ అని కాదు, అక్కడ చూడాల్సింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం గుర్తు. పార్టీ ఎవరికి బీఫామ్ ఇచ్చినా
100% జూబ్లీ హిల్స్లో గెలుపు గతంలో దుబ్బాకలో గెలుపు ఎట్లయితే సాధ్యమైందో అట్లే సాధ్యమవుతుంది, మేమే గెలుస్తాం అనేది నాకున్న విశ్వాసం. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల పైన పిటిషన్లు వేయడం వెనుక, కోర్టుల్లో పిటిషన్లు వేయడం వెనుక బీజేపీ బీఆర్ఎస్ రెండు ఉన్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. కాంగ్రెస్ నుంచి అదే ఆరోపణలు వస్తున్నాయి, మిగతా పార్టీల నుంచి కూడా అదే ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. వేసిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళ ఊర్లు పేర్లన్నీ పేపర్లలో టీవీలలో వచ్చినాయి. బీజేపీకి ఏం సంబంధం? వేయించింది బీఆర్ఎస్ నాయకులు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. నిజంగా వాళ్ళకి బీసీ రిజర్వేషన్ కావాలంటే ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? తెలియకుండానే తొందరపడి జీవో ఇస్తారా? గవర్నర్ గారి దగ్గర ఫైల్ పెండింగ్లో ఉండగా ఒక కొత్త జీవో ఇస్తారా? నేను అడగలే ఈ మాట, కోర్టే అడిగింది కదా, దానికి సమాధానం చెప్పమని. ఢిల్లీకి పోయినామని చెప్పారు కదా, ఏదో కేసు గెలుస్తామని. రేపు హైదరాబాద్లో కేసు ఆర్గ్యూ చేయండి 8th రోజు. కేసు ఎవరు గెలుస్తారు ఏమవుతుందో చూద్దాం. కోర్టు నిర్ణయాన్ని గౌరవిద్దాం. వెన్ ద మ్యాటర్ ఈస్ పెండింగ్ బిఫోర్ కోర్టు, ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతాం మనం చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి దేని మీద చిత్తశుద్ధి లేదనేది ఒక మాట అయితే నేను చెప్పగలను. బీఆర్ఎస్ బీ టీమ్గా బీజేపీ పనిచేస్తుంది అన్నది ప్రధానంగా ఈ రిజర్వేషన్లో అంశంలో బయటపడుతుంది. చిత్తశుద్ధి లేదన్న అన్న ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు. బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. మేము గల్లీలో ఉన్నాం, ఢిల్లీలో ఉన్నాం, 20 రాష్ట్రాలలో ఉన్నాం. మేము ఇంకొకరికి బీ టీంగా ఉండాల్సిన అవసరం మాకేముంటుంది? మాకే అందరు బీ టీంకి వచ్చి పనిచేస్తామని చెప్పి చాలామంది దరఖాస్తులు పెడుతుర్రు. ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దు అనేది సమయం సందర్భం వచ్చినప్పుడు ఆలోచించుకుంటాం. ఇప్పుడు ఎందుకన్నా బీ టీంలో పంచాయతీ? మేమే ఏ టీం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మేమే ఏ టీం, మేమే విన్నర్స్, మేమే ఈ దేశాన్ని పాలించేది, రేపు తెలంగాణను పాలించేది కూడా మేమే. జూబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఐడి కార్డులు చోరీ, ఐడి కార్డులు పంచుతున్నారు అనే వాళ్ళు వాళ్ళ ఫేస్బుక్లలో పెట్టుకున్న వార్త అది. వాళ్ళు అఫీషియల్ జూబ్లీ హిల్స్ అఫీషియల్ పేజ్ అని పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పేజీలో పెట్టారు. మీరు కూడా చూసిర్రు, బ్యానర్ల మీద ఏం రాసిర్రు? ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అని రాసిర్రన్న. ఇది నా సొంత కవిత్వం ఎందుకైతుందన్న? దే దెమ్సెల్ఫ్ రోడ్ ద బ్యానర్స్. వాళ్ళ ఫేస్బుక్లలో, వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు. దేశంలో ఓటర్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేస్తారన్న? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాలి, లేదా గవర్నమెంట్ అధికారులు చేయాలి. ప్రైవేట్ పర్సన్స్ టెంట్ వేసి మీకు ఓటు కార్డు రాకపోతే నా దగ్గరికి రండి ఇస్తానంటే ఎటుపోతుంది డెమోక్రసీ? రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అని పాదయాత్ర చేస్తున్నారు కదా, మరి ఈ ఓటర్ ఐడి కార్డు చోట్ల ఎందుకు అవుతున్నాయి మీ కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రంలో అనేది రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. సో ఇది ఇప్పటికే 3-man కమిటీ కూడా జూబ్లీ హిల్స్ ఎన్నిక పైన వేయడం జరిగింది. దానికి రాష్ట్ర బీజేపీ ఎలక్షన్ కమిటీ కూడా ఉంటుంది. ఇట్లా నివేదికల ప్రకారం ఏదైతే 3 సభ్య కమిటీ ఇచ్చినట్టు నివేదిక కావచ్చు, అట్లనే రాష్ట్ర బీజేపీ ఎలక్షన్ కమిటీ కూడా ఉంటుంది. అందులో చర్చించి అభ్యర్థిని నియమిస్తారు అనేది కూడా ప్రధానంగా రఘునందరావు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు ఒకవైపు ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ గగ్గోలు పెడుతున్నారు. కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటర్ ఐడి కార్డులు చోరీ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉండాల్సిన ఓటర్ ఐడి కార్డులు కాంగ్రెస్ నేతల చేతిలోకి ఎలా వెళ్ళాయి అనేది కూడా ప్రధానంగా ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.